దాదాపు 8 లక్షల మంది జనం, 1000 మందే పోలీసులు, 11 ప్రాణాలు. ఇది బెంగళూరు తొక్కిసలాట విషాదంలో అసలు వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉండగా సర్కారీ పెద్దలు మాత్రం ఆర్సీబీ యాజమాన్యం వైపుకు వేలెత్తి చూపిస్తున్నారు. అసలు ఈ ఘటనకు బాధ్యులెవరు? తప్పెవరిది? విజయోత్సవం విషాదంగా మారిన వేళ టెక్ సిటీ బెంగళూరు మోగబోయింది. ఆర్సీబీ విక్టరీ వేడుకలో సంభవించిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉచిత పాసులంటూ వదంతులు, స్టేడియం వద్ద గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం, అధిక రద్దీతో తోపులాట కారణంగా ఈ ఘోర విషాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అందుకే విజయోత్సవానికి ఫ్యాన్స్ పోటెత్తారు. ఇంతమంది వస్తారని ప్రభుత్వం కూడా అంచనా వేయలేకపోయింది. బుధవారం 8.70 లక్షల మెట్రో టికెట్లు అమ్ముడయ్యాయి. అవన్నీ క్రికెట్ అభిమానులవే అనుకుంటే విజయోత్సవానికి 8 లక్షల మంది తరలి వచ్చినట్లు లెక్క అన్నారు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర. తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అయితే విక్టరీ వేడుక నిర్వహించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన కాదని, ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. ఆర్సీబీ or the KSCA, they organized this. Yes, sir. The part of it was government also felt that we also should facilitate them. That's all. After all, it is Bangalore, Bangalore team. The government also felt that let us be part of that celebration. That's all. Beyond that, we didn't ask, we are going to do it. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో లోయల్ ఫ్యాన్ బేస్ కు పెట్టింది పేరు ఆర్సీబీ. అలాంటిది విజయోత్సవానికి లక్షల్లో అభిమానులు వస్తారని అంచనా వేయలేకపోవడం కర్ణాటక ప్రభుత్వం, బెంగళూరు పోలీసుల తప్పిదమే అంటున్నాయి విపక్షాలు. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే బెంగళూరు పోలీసుల వాదన మరోలా ఉంది. భద్రతా కారణాలతో పెరేడ్ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. కానీ ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు అప్పటి వరకు ఉండరని నిర్వాహకులు వెల్లడించినట్టు తెలిసింది. అంతేకాదు, విక్టరీ పరేడ్కు అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ ఉందని ఆర్సీబీ ట్వీట్ చేసింది. దీనిపైనే ఆర్సీబీ యాజమాన్యాన్ని ప్రశ్నించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ వెల్లడించింది. ఆర్సీబీ ఫ్రాంచైజ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది కర్ణాటక హైకోర్టు. కనీస ఏర్పాట్లు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ ఎలా నిర్వహిస్తారంటూ సిద్దరామయ్య సర్కార్పై సీరియస్ అయింది. ఈ దుర్ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందన్న ఉన్నత న్యాయస్థానం, భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలమన్నవి ఆలోచించాలని పేర్కొంది. దీనిపై ఈ నెల 10వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు. బెంగళూరు తొక్కిసలాట దుర్ఘటనలో మొత్తం 11 మంది చనిపోగా అందరూ 40 ఏళ్ల లోపు వారి. ఇందులో 13 ఏళ్ల దివ్యాన్షి సహా 3 టీనేజర్లున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు, ఆర్సీబీ యాజమాన్యం మరో 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి.